కాన్స్టెన్సీ నంది కొట్టుకూరు ఫస్ట్ నుంచి మేము గౌరవ వెంకటరెడ్డి గారితోనే ఉన్నాం. అయితే పొలిటికల్ కానీ మేము ఫ్రెండ్లీగా ఉంటాము. అన్ని ఏదన్నా కానీ ఇక్కడ ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడుకోవాలి. ఎవరు గట్టిగా మాట్లాడితే పని జరుగుతుంది అనుకుంటే జరగదు. ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడుకోవాలా, సంతోషంగా చేసుకుని వెళ్ళిపోవాలి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలా. ఒకరి దాంట్లో ఒకరు ఏలు పెట్టడం అటువంటివి అనేవి ఇక్కడ ఉండవు. అదే రోజు ఉన్న ఆన్లైన్ ప్రైస్ కి కొంటారు. మరిన్ని వివరాలు ఈ కింద ఉన్న నెంబర్ కాల్ చేసి తెలుసుకోండి. చెప్పండి, వియ్యాలవాడ నాగేశ్వరరెడ్డి ప్రస్తుతం నన్నూరు సింగిల్ విండో చైర్మన్. మీరు ప్రాపర్ వియ్యాలవాడేనా? వియ్యాలవాడే. మీరు మొత్తం మీ ఫాదర్ కాకుండా మా ఫాదర్, గ్రాండ్ ఫాదర్, ఫాదర్ వాళ్ళ ఫాదర్ అందరూ ఇక్కడే. ఓకే, మీ ఫాదర్స్ గతంలో ఏదైనా రాజకీయంగా అగ్రికల్చర్ ఎన్ని ఎకరాలు ఉంటుందన్న మీకు? ఎన్ని ఎకరాలు ఉంటుంది? మేము కంబైన్గా ఉన్నప్పుడు 150. ప్రస్తుతం మేము నాకు వచ్చేటప్పటికి 8 ఎకరాలు. అంతేనా? అంతే. అంటే మీ ఫాదర్ వాళ్ళు ఎంతమంది? మా ఫాదర్ వాళ్ళు అంటే మా జయనాయన గారు 3. మా జయనాయన గారు 3కి మా ఫాదర్స్ వచ్చేసి 7 మంది. మా జయనాయనకి 4, మా నడిపి జయనాయనకి 3, మా చిన్న జయనాయనకి 1. ఓకే, పెద్ద ఫ్యామిలీ. నేను 86 నా డిగ్రీ కంప్లీట్ అయింది. 83లో మేము మా జయనాయన గారి భాగాలు డివైడ్ అయ్యాను. ఓకే, అంటే మీరు డిగ్రీ వరకైనా చదువుకున్నది? నేను డిగ్రీ. పై చదువుకి ఏం చదువుతారు? ఈ రాజకీయ నాయకుల సమాసం. నాకు రాజకీయ అంటే నాకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో ఎక్కువ. నాకు పొలిటికల్గా అంటే నేను డిగ్రీ చదివేటప్పుడే డిగ్రీ యూనియన్ కాలేజ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ కాలేజ్ ఎలక్షన్స్లో నేను 86లో ఫర్మెన్ కాలేజ్ చైర్మన్గా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అప్పుడే స్టూడెంట్ లీడర్గా నేను చైర్మన్గా గెలిచాను. తర్వాత అంటే మీరు పార్టీలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని చెప్తున్నారు. అప్పటికి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నారు. అంటే పెద్దలందరూ అప్పుడు కాంగ్రెస్. నాకు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఫస్ట్ తెలుగు విద్యార్థిలో ఉన్నా. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ తెలుగు విద్యార్థి. ఒక తెలుగు విద్యార్థి జిల్లా ప్రెసిడెంట్ కొరకు 2 పోటీ పడినాము. కేశవ మురళీధర్ చౌదరి, నాగేశ్వర రెడ్డి. కానీ అక్కడ పైన కేశవ మురళీధర్కి ఇచ్చారు. అప్పటి నుంచి నేను విద్యార్థి నాయకుడిగా సైలెంట్గా ఉన్నాను. తెలుగు విద్యార్థి లేదు, కాంగ్రెస్ లేదు. నేను పోటీ చేయడం కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసిన కాలేజ్ ఎలక్షన్స్లో. ఓకే, గ్రామ స్థాయిలో అంటే వియ్యాలవాడికి సంబంధించి గ్రామ స్థాయిలో మీరు గతంలో రాజకీయంగా నేను గ్రామ స్థాయిలో బాగుంటాను. అంటే ఒక సర్పంచ్గా నేను లేదు. నా తమ్ముడిని ఎంపీటీసీగా పోటీ చేయించి 880 ఓట్లతో గెలిపించుకోవడం జరిగింది. ఇవి చంద్రబాబు నాయుడు పోయిన టర్మ్ చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్లో స్టార్టింగ్ మన ఏపీ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ టైం. కానీ అప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో లేము. మా చెత్తమ్మ గారు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం. అప్పటికి వైసీపీలోను, వైసీపీ తరఫున గెలవాలి. టీడీపీకి అంటే మీరు ఫస్ట్గా స్టార్టింగ్ ఎప్పుడు? టీడీపీకి చెత్తమ్మ గారితో పాటు జాయిన్ మొన్న రీసెంట్గా అంటే 19 ఎలక్షన్స్ మొన్న. ఇది అంటే ఈ ఫస్ట్ మీకు రాజకీయంగా ఏ ఫ్యామిలీతో మీకు బాగా అనుబంధం? విజయభాస్కర్ రెడ్డి, నెక్స్ట్ గౌరవ వెంకటరెడ్డి. విజయభాస్కర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మాకు గౌరవ వెంకటరెడ్డి మా కాన్స్టెన్సీ నంది కొట్టుకూరు ఫస్ట్ నుంచి. మేము గౌరవ వెంకటరెడ్డి గారితోనే ఉన్నాం. మీ ఆయనతో పాటే ఉన్నాం. వెంకటరెడ్డి గారి అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్గం ఉన్నప్పటికీ మేము నంది కొట్టుకూరు కాన్స్టెన్సీ కాబట్టి ఇక్కడ గౌరవ వెంకటరెడ్డి గారు ఈ వర్గం ఇక్కడే, అది అక్కడే. ఓకే, అప్పటి నుంచి అలానే ట్రావెల్ చేస్తాం. ఎక్కడ మాకు బ్రేక్ అనేది రాకూడదని కోరుకుంటున్నాం. ఓకే, వీళ్ళు ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్తూ గౌరవ వెంకటరెడ్డి ఫ్యామిలీలో మేము ఒక మెంబర్గా మేము భావిస్తున్నాం. ఓకే, ఎలాగో మీరు ఈ గౌరవ్ ఫ్యామిలీతో మీరు మీ జర్నీని స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు జర్నీ కొనసాగుతూనే వస్తున్నారు. అంటే ఎలా ఉంటుంది ఈ ఫ్యామిలీతో మీ అనుబంధం?
చాలా బాగుంది సార్. మన వరకైతే పొలిటికల్గా కానీ మేము ఫ్రెండ్లీగా ఉంటాము. అన్నీ ఏదన్నా కానీ ఇక్కడ ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడుకోవాలి. ఓకే ఎవరు గట్టిగా మాట్లాడితే పని జరుగుతుంది అనుకుంటే జరగదు. ఓకే ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడుకోవాలా, సంతోషంగా చేసుకొని వెళ్ళిపోవాలా. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలా. ఒకరి దాంట్లో ఒకరు ఏలు పెట్టడం అటువంటివి అనేవి ఇక్కడ ఉండవు. ఓకే గౌరవ్ వెంకటరెడ్డి గారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది? గౌరవ్ వెంకటరెడ్డి గారితో మా అనుబంధం చాలా సంతోషంగా ఉంది. ఎలా పిలుచుకుంటారు గౌరవ్ గారు? నాగేశ్వర రెడ్డి గారు అన్న అని పిలుస్తాను. ఆయన మిమ్మల్ని ఏమన్నా నాగేష్ అని పిలుస్తాను. ఓకే ఇప్పటికి కూడా? ఇప్పటికీ. ఓకే ఎమ్మెల్యే చరితమ్మ గారు ఎలా? చేతమ్మ యాత్రలకు మేము వదినమ్మనే పిలుచుకుంటాం. ఆయన అన్నాన్ని పిలుస్తున్నాం. ఓకే మరి యువ లీడర్ మరి జనార్దన్ రెడ్డి గారు, గౌరవ్ జనార్దన్ రెడ్డి గారితో మీ అనుబంధం? అందరితోనే ఒకే రకంగా ఉంటుంది ఫ్యామిలీ. అంటే ఇప్పుడు ఎలా యువ లీడర్ కదా, ఆయనతో ఎలా ఉంటుంది? ఆయనతో బాగుంటాం మేము. మా నుంచి ఏమన్నా అట్లా కాదు బాబు ఇట్లా పోవాలంటే కూడా మేము చెప్పినది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఏదైనా చెప్పు, ఏదైనా కానీ అది ఎంతైనా కానీ ఏదైనా కానీ. ఓకే మీకంటూ ఆయన ఒక మర్యాద ఇస్తూ మాది ఫ్యామిలీలో ఎవరైనా మేము వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తాం వాళ్ళు మాకు అంతే మర్యాద ఇస్తారు. మొత్తానికి నాగేశ్వర రెడ్డి గారు గౌరవ్ ఫ్యామిలీకి ఒక కుటుంబ అలా అలా ఉంటారు. ఓకే అంటే మీ నాగేశ్వర రెడ్డి గారు అంటే ఏదైనా నామినేటెడ్ ఆశించడం జరిగిందో గతంలో ఏదైనా? నేను ఎప్పుడు ఏ పోస్ట్ ఆశించలేదు. ఇది ఈ పోస్ట్ కూడా నేను ఆశించలేదు. పరిస్థితుల ప్రభావం వల్ల నాకు వరించింది, నేను తీసుకున్నాను. ఓకే అంటే నన్నూరు సింగిల్ విండో చైర్మన్ అయితే మీరు ఆశించలేదు. కానీ మా ఉద్దేశం ఆశించడం అంటే నాకు పదవులు కావాలని ఏ రోజు ఆశలేదు. ఎంతవరకు మా గ్రూపు విడిపోకూడదు. మాకు పొలిటికల్గా మా ఎమ్మెల్యే గారి స్టాండర్డ్ ఉండాలి మా గ్రూప్ అనేది. ఓకే ఇదే మా ధ్యేయం అదే ఒకటే. ఓకే అంటే మరి మీకు అంటే ఎలా మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది? అంటే ఎవరి ద్వారా వచ్చింది? వెంకటరెడ్డి గారి ద్వారానే. ఆయన్నే ప్రపోజ్ చేశారు, ఆయన్నే ఇచ్చారు. ఓకే ఉండమని చెప్పారు? ఉన్నామని చెప్పారు డైరెక్ట్. నైట్ తప్పదు నువ్వే ఉండాలని నేను ఉన్నాను. ఓకే ఇంకా మాట ఎదురు ఉండదు. ఇంకా మాట తీసేయబోను. ఓకే ఇదే కాదు, అది నేను బాధపడే విషయమైనా తీసే. ఓకే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. మరి సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్నారు. ఆయన ముందు 3 సవాళ్ళు ఉన్నాయి. 3 సవాళ్ళు ఉన్నాయి ముఖ్యమంత్రి ముందు. పోలవరం ప్రాజెక్ట్ అయితేనే, అమరావతి అయితే, సూపర్ 6 పథకాలు అయితే. ఇవి 3 ఈ పీరియడ్లో పూర్తి చేయగలడు అనే నమ్మకం మరి పూర్తి స్థాయిలో పూర్తి. ఎందువల్ల అంటే పైన బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం కూటమి ఉంది, 3 పార్టీల కూటమి. ప్లస్ మన విజనరీ లీడర్ తెచ్చుకోగలుగుతాడు. అక్కడ కావాల్సిన ఫండ్స్ దీనికి తీసుకొచ్చే సామర్థ్యం ఉంది, ఇవ్వగలుగుతారు కూడా అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు. ఖచ్చితంగా. మరి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుడు, యువ లీడరు, యువ మినిస్టరు, మరి నారా లోకేష్ గురించి ఏం మాట్లాడతారు? ఆయన విజనరీ లీడర్ కదా. ఈ యూత్ ఒకరోజు టైప్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్లోగా అన్ని స్టడీ చేసి తీసుకుంటారు, అదే టైపులోనే ఈయన తీసుకుంటున్నారు నిర్ణయాలు. మరి సినిమా చూస్తుంటారా నాగేశ్వర్? లేదు, చాలా రోజులైంది సినిమాలు చూడక. ఎక్కడ సినిమా? దాదాపు 20-22 స్టార్టింగ్ లో ఏదన్నా ఏ సినిమా చూసేవారు బాగా? నేను ఎక్కువ అక్కినేని నాగేశ్వరరావు గారు అభిమాని అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే మళ్ళీ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి చక్రం చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు మన ప్రస్తుత జనసేన అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సుకుంటే ఒక తెలుగుదేశం లీడర్గా ఆయన గురించి ఏం మాట్లాడతారు ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు మనం కూటమిలో ఉన్నాం. కూటమిలో ఉన్నప్పుడు మన లీడర్లు ఏ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండాలి. దాన్ని అయితే మేము దాటాం. అంటే నిర్ణయం కాదు నేను అడిగేది, ఓన్లీ ఇప్పుడు మీరు ఒక టీడీపీ మేము టీడీపీ లీడర్గా ఇప్పుడు కూటమి తీసుకునే నిర్ణయాలే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. అలానే కదా ఆయన గురించి మాట్లాడాల్సుకుంటే వ్యక్తిగతంగా నేను ఆయన సినిమాలు చూడలేదు. ఆయన గురించి నాకు చాలా తక్కువ. రాజకీయంగా ఆయన
రాజకీయంగా అయినా ఆయన వచ్చింది కొద్ది కాలంలో కదా. నేను ఉండేది ఆయన పార్టీలో కానీ ఆయన లీడర్స్తో కానీ నేను తిరగలేదు. అందులో మన జిల్లాలో వచ్చేసి జనసేన ప్రభావం అనేది ఇప్పటి వరకు అతి తక్కువగా ఉంది. ఇప్పుడు పొందుకోవచ్చు. ఓకే, మరి యువ లీడర్ జనార్దన్ రెడ్డి, మరి గౌరవ జనార్దన్ రెడ్డి నెక్స్ట్ టైం ఈ యాక్టివిటీస్ గురించి మాట్లాడాల్సి ఏం మాట్లాడతారు మీరు? జనార్దన్ రెడ్డి గారు ఏ యాక్టివిటీ తీసుకున్నా డెప్త్కి పోయి దాన్ని చూసిన తర్వాతనే యాక్టివిటీస్ని బయటకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, త్వరలోనే పూర్తి స్థాయిగా ఇక్కడే ఉండి ఇక్కడే తిరుగుతాడని కూడా మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ ఎమ్మెల్యేగా కూడా అంటే నెక్స్ట్ ఎమ్మెల్యేగా కూడా రావాలని మేము కోరుకున్నా. పార్టీ ఏ రకమైన డెసిషన్ తీసుకుంటుందో, యువ లీడర్లకి ఇస్తుందో, ప్రస్తుతం ఉన్న వాళ్ళకి ఇస్తుందో మనం ఎట్లా చెప్పగలుగుతాం ఆ రోజు పరిస్థితి ప్రభావాలను బట్టి. కానీ మాకు యువ లీడర్కి ఇచ్చిన, మా చరితమ్మకి ఇచ్చిన, వెంకటరెడ్డి అన్నకి ఇచ్చిన ఈ ఫ్యామిలీకి మేము లాయల్గా ఉంటాం. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాం. మరి మన ఎమ్మెల్యే గారికి చూడవచ్చు, చాలా వరకు నామినేటెడ్ పోస్టులు వస్తూనే ఉన్నాయి. దీన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే మా కాన్స్టిట్యున్సీ వచ్చేసి 3,45,000 ఓట్లు ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో. జనాభా ప్రతిపాదన వస్తూ ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారి కృషి ఎక్కువగా ఉంది. అక్కడ పోవడం, కలవడం, మా వాళ్ళకి మా క్యాస్ట్ ఇట్లుంది అని అంటే చేసుకోవడం, మనం చెప్పి చేయించడంలో కూడా ఉంటుంది కదా. అదే రోజు ఉన్న ఆన్లైన్ ప్రైజెస్ కి కొంటారు. మరిన్ని వివరాలు కింద ఉన్న నెంబర్ కాల్ చేసి తెలుసుకోండి.